హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా బాణలిలో ఆయిల్ వేసి కావాల్సిన జీలకర్ర మెంతులు కానీ లవంగాలు మిరియాలు, నేను ఎక్కువ లవంగాలు మిరియాలు వాడతాను. ఎందుకంటే చికెన్ కానీ మటన్ కానీలో ఇవి ఎక్కువ వాడాలన్నమాట. అలాగే పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు ఉంటే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఇవి దూరగా వేగిన తర్వాత ఉంచుకోవాలన్నమాట. సో ఇలా వేగిన తర్వాత మనము చికెన్ వేసుకొని మంచి కలుపుకోవాలి. సో లవంగాలు మిరియాలు పచ్చిమిర్చి అన్నీ కూడా చికెన్కి పడుతుంది. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం కావాల్సిన పసుపు వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం మనకు కలరేషన్ వస్తుంది ఇలా పసుపు వేసుకోవడం వల్ల. ఇంకొకటి చికెన్ ముక్కకి ఈ పసుపు అంటడం వల్ల మనకు కౌస్ అనేది ఉండదన్నమాట. మంచిగా కలుపుకోవడం వల్ల ఇలా టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో కలుపుకొని సో వీటితో పాటు మనం చిన్నగా కట్ చేసిన టమాటాస్ కూడా అందులో కలుపుకోవాలన్నమాట. సో ఇలా చాలామంది అందరూ ముందుగా తాలింపులు వేస్తారు, బట్ ఇవేంటంటే చికెన్తో పాటు టమాటాలు యొక్క ఉల్లిగడ్డలు ముక్కలన్నీ ఉడుకుతాయి అన్నమాట. సో బేసిక్గా ఇవన్నీ మా అమ్మగారు నాకు నేర్పించారన్నమాట. చిన్నప్పుడు ఆమెను చూస్తూ నేర్చుకునేవాడిని. కాకపోతే రసం కూడా చాలా మంచిగా చేస్తాను. మా అమ్మ చాలా కాంప్లిమెంట్ ఇచ్చింది. సో త్వరలో రసం కూడా నేను ఎలా తయారు చేయాలని పెడతాను. సో ఇలా మనం ఆనియన్స్ టమాటాలు కొంచెం కలుపుకొని ఒక ఫ్లేమ్లో అంటే నార్మల్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఇలా వస్తుంది టెక్స్చర్ మనకు. సో దాని తర్వాత ఇలా ఉడికించి కొన్ని నిమిషాల తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది గ్రేవీ. సో ఇలా వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కారం ఎంతవరకు మనకు స్పైసీ ఉండాలో అది చూసుకొని వేసుకోవాలి. కొంచెం మేము కారం ఎక్కువనే తింటాం స్పైసీ, అది కూడా నాన్ వెజ్లో. సో ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉండడం వల్ల మనకి కావాల్సినది ఏమంటే అవసరం రాదు. దీంతో పాటు ధనియాల పొడి మనము ఆల్రెడీ వేయించి దంచి పెట్టుకున్నది లేదా మిక్స్ చేసుకున్న ధనియాల పొడి కూడా అందులో మిక్స్ చేయాలన్నమాట. దాంతోపాటు కొంచెం గరం మసాలా మనం కొనుక్కొచ్చిందైనా పర్లేదు, మన ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు. గరం మసాలా, కారం, ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇది బాగా ముక్కలకు పడుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఆయిల్ వాటర్ వేయాల్సిన అవసరం ఉంది. సో అది గ్రేవీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. మంట ఎక్కిన తర్వాత ఇలా వస్తుంది. సో మనం దీంట్లో కావాల్సిన ఉప్పుని మనం తగినంత వేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం కూడా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలి. మనం ఎక్కువ గ్యాస్ అంటే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టినట్టయితే కూర అడుగంటిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా ఉడికిన తర్వాత మనం మేతిని యాడ్ చేసుకోవాలన్నమాట. సో కొంతమంది కరివేపాకుని కూడా యాడ్ చేస్తారు. సో ఎందుకంటే ఆ ఫ్లేవర్ వాటికి వస్తుంది. కొంచెం కరివేపాకు వేయడం వల్ల కూడా చాలా మంచి వాసన వస్తుంది. సో ఫైనల్గా మొత్తం ఉడికిన తర్వాత మన కర్రీ ఇలా టెక్స్చర్ కనపడుతూ చూస్తుంటే తినాలనిపిస్తుంది, గుమగుమ వాసన ఇస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా టేస్ట్గా వస్తుంది. సో నేను డైట్లో ఉన్నా కాబట్టి ఒక కప్పు రైస్ తోటి చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను అన్నమాట. చాలా బాగా వచ్చింది, టేస్టీ ఉంది. కావాలంటే మీ ఇంట్లో ట్రై చేయండి. ఆహా, అద్భుతం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.